విత్ లవ్ ఇదొక తమిళ్ ఫిల్మ్ అనమాట. ఇవాళే మనకు తెలుగులో అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. ఇది మనకు 'టూరిస్ట్' ఫ్యామిలీ తీసిన డైరెక్టర్ డెబ్యూ అనమాట. దీంట్లో మనకి హీరో అయితే చేశాడు. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది మాట్లాడుకుందాం. ప్లాట్ విషయానికి వస్తే హీరో, హీరోయిన్ అయితే పెళ్లి చూపులైతే మీట్ అవుతారనమాట. మన హీరో, హీరోయిన్ ఒకటే స్కూల్‌లో అయితే చదువుకున్నారనేసి తెలుస్తుంది. అప్పుడు మన హీరో అలాగే మన హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళ లైఫ్ ఎటు వెళ్ళింది? అనేది మూవీ ఒక ప్లాట్. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది భయ్యా మూవీ ప్లాట్ అనేది. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మెయిన్‌గా కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి భయ్యా. ఏదో క్రింజు కామెడీ సీన్స్ కాకుండా అవి నాకు బాగా నచ్చాయి. అలాగే మనకు స్కూల్‌లో వచ్చే కొన్ని కొన్ని సీన్స్ అనేది చాలా మంచిగా క్యూట్‌గా చాలా అనిపించాయి అన్నమాట. వాళ్ళ లవ్ స్టోరీస్ గాని, అంటే మన ఇద్దరు హీరో, హీరోయిన్ లవ్ స్టోరీస్ ఉంటాయన్నమాట ఫస్ట్ హాఫ్‌లో. అవి చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. కొన్ని మాత్రమే. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫీల్ గుడ్ సీన్స్ అయితే చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే కూడా చాలా బావుంటుందన్నమాట. చాలా కొత్తగా అయితే ఉంటుంది భయ్యా. అలాగే మన హీరో, హీరోయిన్ యాక్టింగ్ అయితే చింపేశారని చెప్పుకోవచ్చు. నాకైతే నచ్చింది ఆళ్ళ యాక్టింగ్ అయితే. అండ్ నాకు సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. అలాగే కామెడీ సీన్స్ కూడా అనమాట. కామెడీ సీన్స్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయితాయి భయ్యా. ఏదో మనకి డైల్యూట్ అయితదేమో కామెడీ సీన్స్ అని అనుకున్నా కానీ లేదనమాట. చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సినిమాటోగ్రఫీ అయితే బావుంది. పోర్షన్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు అనిపించింది భయ్యా. అండ్ మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే తెలుగు డబ్బింగ్ అనమాట. తెలుగు డబ్బింగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మైనస్ పాయింట్ స్టోరీ అనమాట. స్టోరీ అనేది చాలా రొటీన్‌గా అయితే తీసుకెళ్లారు. ఆ స్టోరీ మనం చూస్తుంటే అరేదో మూవీలో చూసాం కదరా! అని ఫీలింగ్ అయితే అనిపిస్తదన్నయ్య. అలాగే మనకు హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ అనమాట. అంటే మనకు ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్‌లో. అది మనకు చాలా లాగ్ చేశారనిపించింది. పర్లేదు కొంచెం ఉంటే పర్లేదు కానీ మరీ లాగ్ చేశారనమాట. అండ్ మనకు మూవీ అంతా స్లోగా అయితే తీసుకెళ్తారు. కొన్ని చోట్లయితే మనకైతే బోర్ ఫీలింగ్ కూడా అనిపిస్తది. ఆ లాజిక్ సీన్స్ అయితే అస్సలుండవు. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. ఇంకొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే అస్సలు వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. తెలుగు సాంగ్స్ అయితే అస్సలు బాలేవు. క్లైమాక్స్ అయితే కొంచెం ప్రిడిక్టబుల్‌గా అయితే ఉంటుంది భయ్యా. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. చూడొచ్చు భయ్యా మరి చెండాలంగా అయితే లేదనమాట. ఇది డార్లింగ్స్ మరి విత్ లవ్ మూవీ రివ్యూ ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.